శ్రీమాత్రే నమః. మహాదేవ చరణౌ మనసా స్మరామి, మహాదేవ చరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది, వారు ఏ పరిహారాలు చేయాలి, వారు ఎలాంటి ఫలితాలు పాటించాలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మేషరాశి వారి యొక్క రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయని చూస్తే కనుక అశ్విని 1, 2, 3 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇక వీరి యొక్క మేషరాశి వారి యొక్క ఆదాయం ఈ సంవత్సరం చూస్తే కనుక ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మనం ఓవరాల్గా జాతకరీత్యా రాశి మొత్తం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత విడివిడిగా రాశులలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అలాగే మహిళలకు అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మార్చి 29వ తారీఖు నాడు ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ రాశి మీద కొంతమేర కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకు అంటే కనుక 12వ ఇంట ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి. కాబట్టి మార్చి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి వీరికి అంటే మేషరాశి వారికి 12వ ఇంట మీనంలో శనీశ్వరుడు ఉంటారు, అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది. కాబట్టి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కొంతమేర కొన్ని విషయాలలో. అదేంటి అనేది మనం ముందు చూద్దాం. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 2, 3 స్థానాలలో సంచారం జరుగుతుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా కూడా కొన్ని విషయాలలో లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రాశి మొదట్లో చూస్తే కనుక ఆదాయం తగినంత ఉంటుంది, ఆదాయానికి మించినటువంటి ఖర్చు కూడా ఉంటుంది. అంటే అది మనం ముందుగా చూద్దాం. అలాగే వ్యవహారాలు అంటే కొన్ని పనులు ఏవైతే కొత్తవి మొదలు పెడతారో వాటి విషయంలో అనుకూలంగా ఉంటుంది. గౌరవ లాభాలు కూడా ఉంటాయి, జీవన లాభం కూడా ఉంటుంది. పైకి ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల కొన్ని విషయాలు కోర్టు పరంగా లేదా పిల్ల వివాహ విషయంలో కావచ్చు, విద్యార్థుల పరీక్షా విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి భయ ఆందోళన ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవాదులు కూడా ఉంటాయి. కొన్ని విషయాలలో అంటే బాగా కావలసిన వాళ్ళ యందు అసంతృప్తికర జీవితం కూడా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితమే ఉంటుంది ఈ సంవత్సరం. గత సంవత్సరంతో పోలిస్తే బెటర్గా చెప్పవచ్చు ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మంచి కాలమే కనిపిస్తుంది, యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అంటే చాలా కాలం నుంచి ఏదైనా ప్రమోషన్స్ కనుక ట్రై చేస్తుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి కోర్టు కేసులు కొంతమేర సఫలీకృతం అవుతాయి, లేదా మనకు అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేయు వారికి కూడా ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే శని ప్రభావం వలన కంపెనీలలో అంటే ఎక్కడైనా కావచ్చు, ఉద్యోగులు టీచర్లు కావచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీలలో ఏదైనా హై పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కొంతమేర స్థానచలనం కానీ ప్రమోషన్స్తో కూడినటువంటిది కూడా బాగుంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం వలన అన్ని విషయాలలో మొదటి 6 మాసాలు అనుకూలంగా కనిపిస్తుంది. తర్వాత కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీరు వీలైనంత వరకు శని త్రయోదశి రోజున కానీ శనివారం రోజున కనుక నియమంగా ఉండి కనుక శని శాంతులు కనుక జరిపించుకుంటే ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త విషయాలు అంటే మనకు స్థాయికి మించిన విషయంలో కనుక మీరు అంత పెద్ద ఆలోచనలు పెట్టుకోవద్దు. అక్కడ కొంత నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకసారి వ్యక్తిగతంగా జాతకం చూయించుకొని అది మీ రాశిలో, మీ నక్షత్రంలో, మీ లగ్నంలో అనుకూలం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ విషయాలలో ప్రయత్నం చేస్తే మంచిది. ఇక మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది, శని బలం ఉన్నా అనుకూలంగా ఉంటుంది. అధిక నాయకులతో సఖ్యత ఏర్పడుతుంది. కొత్తగా ఎమ్మెల్యేలైన వారికి కానీ మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది, లేదంటే కీలక పదవుల్లో కూడా అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలలో గుర్తింపు ఉంటుంది.
కోర్టు కేసులలో విజయం సాధిస్తూ ఉంటారు. గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ప్రజా జీవనం ఇవ్వడానికి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు కూడా ఉంటుంది. అలాగే పదవి కూడా వచ్చేటువంటి అవకాశం గుండా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు కనుక మనం చూస్తే రాజ్యాధిపతి 11వ ఇంట ఉండుటచే అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు. అంటే మనం అనుకున్నటువంటి సినిమాలు చేతిలో ఉండకపోవడము, సీరియల్స్ చేతిలో ఉండకపోవడము ఉంటుంది. ఇక్కడ మీరు కనుక కళాకారులు రాజశ్యామల అమ్మవారి ఆరాధన కనుక చేస్తే చాలా బాగుంటుంది. టీవీ సినిమాలలో అంటే టీవీ రంగంలో ఉన్నవారికి ఏదైనా పాత్రిక ముఖమిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా స్టేషన్ ఈ మీడియాలో ఉన్న వారికి మాత్రము ఈ సంవత్సరము మంచి విశేషమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉన్నది. లేదంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలము కూడా కొనేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో కూడా పయనిస్తుంటారు. ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్న వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు కూడా ఉంటాయి. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు కాస్త మీ జాతకంలో ఎలాంటి దశ నడుస్తుంది, ఏముంటుంది ఒక్కసారి చూసుకోండి. అలాగే మీకు శనీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, శనీశ్వరుడు యొక్క స్థితి ఉందా, అలాగే మీరు ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నారు ఒకసారి జాతకం చెక్ చేసుకుంటే కనుక ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మంచి లాభాలు ఉన్నాయి. సరుకులు నిల్వ చేయు వారికి చాలా బాగుంటుంది. అలాగే బంగారం, వెండి వ్యాపారాలకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కాస్త జూన్ జూలై మాసాలలో కొంత అనుకున్నంత రాకపోయినా కొంత చిన్న చిన్న నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని మంచి రోజు చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల చాలా బాగుంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి హోటల్ రంగం అభివృద్ధి ఉంటుంది. అలాగే చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకి, అలాగే హోటల్స్ మామూలుగా ఫుట్పాత్ మీద నడిపేటువంటి తక్కువ బడ్జెట్లో పెట్టేటువంటి హోటలు, అలాగే టీ పాయింట్స్, ఏదైనా మిల్క్ సంబంధించినటువంటి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రజా ప్రయోజన విషయంలో తీసుకునే నిర్ణయాలలో మేషరాశి వాళ్ళలో ఎవరైనా కీలకమైనటువంటి శాఖలలో ఉన్నత ఉద్యోగులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లుగా అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మీరు అనుకున్న చోటటువంటి ప్రమోషన్స్ కూడా వస్తుంది. ఎప్పుడైనా కూడా మనం ప్రమోషన్స్ ప్రయత్నం చేసేప్పుడు మన వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకొని కనుక మనకు ముందుకు వెళ్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మేషరాశిలో విద్యార్థులకు గురుబలం బాగుండట చేత గతంలో ఉన్న బ్లాక్ సబ్జెక్ట్స్ అన్ని కూడా పాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడమే కాకుండా ఇంజనీరింగ్, మెడిసిన్, లా ఇలా ఎయిడెడ్ సంస్థలు అలాగే ఎంట్రన్స్ పరీక్షలు ఎందుకు కూడా మంచి విజయం ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను మీకు. స్నేహం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. చెడు దారులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం మీకు ఎక్కువగా ముప్పు పొంచి ఉన్నది. అక్కడ కనుక మీరు గుర్తుపెట్టుకొని ఆ విషయంలో కనుక మీరు కొంత నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చెడు సహవాసం తగ్గించుకొని ఫ్రెండ్ సర్కిల్లో అలాగే ఏదైతే బెట్టింగ్ సంబంధించినటువంటిలో అంటే అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని మీరు ఎప్పుడైతే మీరు ఆశపడుతుంటారో అక్కడ కొంత ఇబ్బందికరవాడా ఉంటుంది. అక్కడి నుంచి కనుక మీరు పక్కకు వస్తే కనుక చాలా విశేషంగా ఉంటుంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి క్రీడాకారులకు మంచి కాలం కనిపిస్తుంది. కొన్ని విజయాలు లాభించడమే కాకుండా పథకాలు కూడా పొందుతారు. మీ పేరు కూడా చిరస్మరణీయంగా కూడా ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ జట్లలో కూడా కొత్త వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మేషరాశి వారు ఉంటారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి విషయానికి వస్తే కనుక 2 పంటలు పండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శని 11వ ఇంట ఉన్నప్పుడు బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసినటువంటివి 11 నుంచి 12లోకి వస్తున్నాడు కదా, వ్యయ స్థానంలో వస్తున్నాడు కాబట్టి లాభాధిపతి 12వ ఇంట ఉంటాడు కాబట్టి గతంలో చేసినటువంటి రుణాలు కూడా తీర్చివేస్తాడు. కౌలుదారులకు మాత్రం కొంత మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక చేపల, రొయ్యల చెరువుల వారు, పౌల్ట్రీల వారు నిర్వహించే వారికి లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి సాధిస్తారు. అలాగే పండ్ల తోటల వారికి, పూలు, పాలు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సిమెంట్ రంగంలో, కాంక్రీట్ రంగంలో ఉన్న వారికి, బిల్డర్ రంగంలో ఉన్న వారికి గత కొంతకాలంగా కొంత
మీ యొక్క మార్కెట్ తగ్గుముఖంగా పట్టినప్పటికీ ఈ మే జూన్ తర్వాత మీ మార్కెట్ మళ్ళీ పుంజుకోవటమే కాకుండా గతంలో మీరు ఏదైతే వైభవం చూశారో పునర్వైభవాన్ని వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకా మనం కనుక చూస్తే కూరగాయల వారికి కూడా బాగుంటుంది. స్థిరాస్తుల వారికి కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. మనం గనక ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్త్రీల విషయంలో చూస్తే కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల కొంత గృహంలో కావచ్చు లేదా ఉద్యోగం చేసే చోట కావచ్చు కొంత మనశ్శాంతిని కోల్పోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటల వల్ల కావచ్చు లేదా మీరు ఊహించుకున్నటువంటి మాటల్లో కానీ కొంత అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలని పెద్దగా చేసుకొని దాన్ని కోర్టు కేసుల వరకు విడాకుల దాకా వెళ్ళకపోవడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక గొప్ప శుభవార్త ఏంటి అంటే కనుక మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అంటే ఎవరైతే చాలా కాలం నుంచి సంబంధాలు చూసి యువకులు ఉంటారో వారికి ఈ సంవత్సరం వివాహానికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. కొన్ని విషయాలలో మీపైన శ్రద్ధ అవసరము. ముఖ్యంగా మీరు సోషల్ మీడియా రంగంలో ఉన్నవారైతే కనుక లేదు ఎలక్ట్రానిక్ సినీ ఇండస్ట్రీ రంగాల్లో ఉన్నవారైతే కనుక కొంత జాగ్రత్తగా కొన్ని విషయాలలో కనుక మీరు ఉండడం చాలా వరకు మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికి షేర్ చేయకపోవడం చాలా వరకు మంచిది. మనం మొత్తంగా చూస్తే కనుక ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా మొత్తంగా మనం చూస్తే కనుక మేషరాశి వారు ఈ సంవత్సరము శనీశ్వరుడు, రాహువు, అలాగే గురు జపాలు చేయించండి. ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి శివ కళ్యాణం శివుడికి సంబంధించినటువంటి ఆరాధన శివాభిషేకం చేయించుకోండి. వీలైతే శ్రీ కాళహస్తిలో ఉన్నటువంటి రాహుకేతు దర్శనం చేసుకొని రాహుకేతువులకు కూడా ఒకసారి పూజ చేయించండి. ప్రతినిత్యం కూడా దుర్గాదేవి స్తోత్రంతో పాటు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా మంచిగా జరుగుతుంది. మేషరాశి వారికి వీలైనంత వరకు ఈ సంవత్సరం ఎరుపు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేయాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం 2, 3, 6, 9 నెంబర్లు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేపట్టినా ఒక్కసారి మీ వాహన విషయాలలో కూడా మీ పాత వాహనాలను కూడా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్వయంభూ క్షేత్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేయించండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. శుభాశుభ